సో ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ కి ఏ టైం కి మిమ్మల్ని తీసుకొని వచ్చారు? పొద్దున అన్న ఒక కాల్ కూడా చేయలేదు, డైరెక్ట్ రూమ్ దగ్గరకు వచ్చి నన్ను నిద్ర లేపిరు వాళ్ళే. మా ఓనర్ వాళ్ళు వచ్చి ఏమన్నారంటే వాళ్ళు వచ్చి ఇట్లా కింద పోలీసులు వచ్చిర్రు నీకోసమేనా అన్నారు. అంటే ఉద్యమాలు చేస్తున్నా కదా ఇక నా కోసమని వాళ్ళు ఏమనలేదు. బట్ మొత్తం ఆలోపే అంతకు ముందే వీళ్ళు ఏం చేశారంటే ఒక గంట సేపు అంట, మొత్తం గంట ముందే ఈ అమ్మాయి ఎక్కడ ఉంటది ఈ అమ్మాయి అని చెప్పేసి ఆ ఫోటో ట్రూ కాలర్ లో ఉన్న ఫోటో మొత్తం ఫోన్ లో అందరికి చూపించారు. నేనేదో ఉగ్రవాదిని, నేను తీవ్రవాదిని, నేనేదో దొంగతనం చేసి పట్టుబడి పాకిస్తాన్ పారిపోతున్నట్టు ఇంకా ఇతర దేశాలు పారిపోతున్నట్టు మొత్తం నా ఫోటో చూపించి అందరిని అడిగిరట. వాళ్ళందరూ బయటకు వచ్చి ఈ అమ్మాయిని ఇప్పుడు ఎవరైనా అనుకుంటారు కదా అమ్మాయి గురించి ఎందుకు అడుగుతున్నారు పర్టికులర్ గా అని చెప్పేసి అందరూ గేట్లు ఓపెన్ చేసి బయటకు వచ్చారు. అసలు ఎందుకు అడుగుతున్నారు ఈ అమ్మాయి గురించి, ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం వచ్చారు పోలీసులు. ఇంతకు ముందు ఉన్న స్టాఫ్ చేంజ్ అయిందంట ఇక్కడ. ఇంతకు ముందు ఉన్న ఎస్ఐలు పోలీస్ కానిస్టేబుల్ అయితే డైరెక్ట్ కాల్ చేసేది, అరే మీ గురించి ఇట్లా ఉందంట కదా ప్రివెంటివ్ అరెస్ట్ ఉంటది. వాళ్ళు ఇంకా సెల్ఫ్ గా నా రూమ్ దగ్గరకు వచ్చి ప్రివెంటివ్ అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేసేది. వీళ్ళు అట్లా కాదు అరాచకం చేసిరు. అసలు ఈ గవర్నమెంట్ ఏమనాలో కూడా నాకు అర్థమైతే లేదు. వచ్చిరు డోర్ కొట్టి లేపిరు. సరే అని చెప్పేసి ఏంటి అంటే ఇట్లా ప్రివెంటివ్ అరెస్ట్ ఉంది అని అంటే సరే అని కోఆపరేట్ చేసిన. కోఆపరేట్ చేసి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తా అంటే నేను వాష్రూమ్ వెళ్తున్నా సరే నా వెంటనే వచ్చారు. ఎంత అరాచకం అనాలి, నేను పారిపోతానా, వేరే రూట్ కూడా లేదు, ఎట్లా పారిపోతా? అగ్గిపెట్ట లాంటి రూమ్ మాది, చిన్న రూము, రెంట్ రూము, ఎట్లా పారిపోతా నేను? మొత్తం వాష్రూమ్ పైన వెంబడొచ్చింది కానిస్టేబుల్. సరే అని చెప్పేసి నేను వస్తా మీరు వెళ్ళండి గలీజ్గా ఉంటది, నేను వచ్చేస్తా మీరు వెళ్ళండి అని చెప్పిన. అంటే లేదు లేదు నువ్వు వచ్చేదాకా ఈయనే ఉంటామని కింద ఒక ఆయన వెయిట్ చేసిండు, పైనకి ఈమె వచ్చింది, ఇద్దరు వచ్చిరు. వచ్చి ఇక ఒక 5 నిమిషాల్లో నేను వచ్చేసిన, ఇక బుర్కా వేసుకొని ఇక దనాదన వచ్చేసిన. కోఆపరేట్ చేసినప్పుడు ఊకుండాలిగా మొత్తం ఇక అందరు చూస్తున్నాగా కూడా అట్లే వచ్చేసిన. ఇంకా నాకే అనిపించింది ఎంత షేమ్ గా అంటే ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం అసలు ఇంత అరాచకంగా రూమ్ దాకా రావడం ఏంది. ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, కనీసం నీకు ప్రివెంటివ్ అరెస్ట్ ఉంది ఇట్లా అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే నేనే వస్తా. ఎందుకంటే నేను ముట్టడికి ఎంకరేజ్ చేయలేదు, నేను ఎక్కడ కూడా ముట్టడి చేయండి అని మాట్లాడలేదు. అలాంటప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేసిర్రు?